హలో వచ్చేసింది వీకే మూవీస్ సరికొత్త మూవీ న్యూస్తో మీ ముందుకు. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన ఖైదీ నెంబర్ 150 కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, నిజమా కాదా అని మరి ఇంకా కొన్ని రూమర్స్ వింటున్నాం. సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం. ఖైదీ నెంబర్ 150కి శాతకర్ణి తన కత్తిని అడ్డం పెట్టాడు, బాక్సాఫీస్ కలెక్షన్స్ ని కట్ చేస్తున్నాడు అని. మరి ఎంత మటుకు నిజము అనే విషయంలోకి వెళ్తే, ఇది నిజమా కాదా అనే విషయం పక్కన పెడితే అక్కడ ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. థియేటర్స్ కూడా తీసేస్తున్నారు. ఖైదీ నెంబర్ 150కి శాతకర్ణికి థియేటర్స్ పెరుగుతున్నాయి అంటున్నారు. ఇది ఎంత మటుకు నిజము అనే విషయంలోకి వెళ్తే ఇక్కడ చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక గ్రామంలో ఒక థియేటర్లో 11వ తేదీ ఖైదీ నెంబర్ 150 రిలీజ్ అయింది, 12వ తేదీ శాతకర్ణి రిలీజ్ అయింది. అదే థియేటర్లో మార్నింగ్ షో మరియు మొదటి ఆట శాతకర్ణి సినిమాని వేస్తున్నారు. ఆ తర్వాత మ్యాట్ని సెకండ్ షో ఖైదీ నెంబర్ 150 సినిమాని వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు అనే విషయం పక్కన పెడితే చూడండి, చిన్న ఉదాహరణ. మార్నింగ్ షో అంటే అందరికి పనులుంటాయి, పనులకు వెళ్తుంటారు, రాలేరు. మార్నింగ్ షో ఖైదీ నెంబర్ 150 సినిమా వేస్తున్నారు. మరి ఈ సినిమా చూడటానికి మార్నింగ్ షోకి ఎంతమంది వస్తారు? ఈ థియేటర్ రేకుల థియేటర్, ఏసీ కూడా ఉండదు. మరి ఎంతమంది వస్తారు? అదే ఇది క్లాస్ బి ఆర్ క్లాస్ సి సెంటర్. మాస్ ప్రేక్షకులు ఎక్కువగా ఉన్న ఈ సెంటర్ లో మార్నింగ్ షో వేస్తే ఎంతమంది వస్తారు? ఎందుకంటే అభిమానులు అంతా చూసేసారు, అయిపోయింది. ఇక ప్రేక్షకులు రావటమే లేట్. మరి అటువంటి ప్రేక్షకులు మార్నింగ్ అనేకమైన పనులు ఉంటాయి, పనులకు వెళ్ళిపోతారు. మరి మాస్ ప్రేక్షకులు మార్నింగ్ షోకి రాలేరు. ఇక మ్యాట్ని అంటారా, వారు పనులకు వెళ్ళి వచ్చేటప్పటికి సాయంత్రం అవుతుంది, వచ్చి అలసిపోయి ఉంటారు. ఉంటే ఫస్ట్ షో చూడాలి, ఫస్ట్ షో లేదు, సెకండ్ షోకి వెళ్తే పొద్దున్నే లేచి పనికి వెళ్ళలేరు. ఈ విధంగా ఖైదీ నెంబర్ 150 కలెక్షన్ల మీద దెబ్బ పడుతుంది అనేది మాత్రం వాస్తవం. ఇది చిన్న ఉదాహరణ. ఈ ఒక్క ఊర్లోనే ఈ విధంగా ఉంటే ఎన్ని గ్రామాల్లో ఈ విధంగా ఉంది అనేది ఆలోచించాలి. థియేటర్ వాళ్ళు ఈ విధంగా ఎందుకు ఒప్పుకొని తీసుకున్నారు అనేది కూడా ఒక $1 మిలియన్ ప్రశ్న. మరి ఈ విధంగా ఖైదీ నెంబర్ 150కి శాతకర్ణి కలెక్షన్స్ దెబ్బ కొడుతున్నాయి అనేది మాత్రం కొద్దిగా వాస్తవం. కానీ మెగాస్టార్ భూకంపాన్ని, సునామీని ఆపగల సత్తా లేదు అనేది మాత్రం కన్ఫామ్. అటు యుఎస్ లో చూసుకున్నా కూడా $2 మిలియన్ దాటిపోయింది. ఇక్కడ చూసుకున్నా కూడా 120 కోట్లు టచ్ చేస్తుంది. మొదటి రోజు 47 కోట్లు అని అరవిందే స్వయంగా ప్రకటించాడు. మెగాస్టార్ మరలా సరికొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేశాడు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ ఖైదీ నెంబర్ 150 సినిమా అతి తక్కువ రోజుల్లో 100 కోట్లు కలెక్షన్స్ వసూలు చేసేసి తన హవా తగ్గలేదు, సత్తా ఇది, స్టామినా ఇది, మెగాస్టార్ ఈజ్ మెగాస్టార్ నో డౌట్ అని మరొకసారి నిరూపించుకున్నాడు. ఇక్కడ చిన్న లాజిక్ ని మర్చిపోతున్నారు. ప్రతి వాళ్ళకి తెలుసు భూకంపాలు వస్తాయి, భూకంపం వస్తుందని, కానీ దాన్ని ఆపలేరు. సునామీ వస్తుంది అని తెలుసు, కానీ దాన్ని కూడా ఆపలేరు. అదేవిధంగా చిరంజీవి సునామీని, భూకంపాన్ని ఆపగల శక్తి సామర్థ్యాలు ఎవరికీ లేవు. అందుకనే 6 రోజుల్లోనే 106 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసి దుమ్ము దులిపేస్తున్నాడు. సమాచారంతో ఒక్కసారి ఉలిక్కి పడింది తెలుగు మూవీ ఇండస్ట్రీ. చూడండి, ఇదే సత్తా. ఈ లాజిక్ ని మర్చిపోబాకండి. భూకంపం వస్తుందని తెలిసినా ఆపలేరు, సునామీ వస్తుందని తెలిసినా ఆపలేరు. అటువంటి సునామీ, భూకంపం కలిపి చిరంజీవి అనేది గుర్తుంచుకోవాలి. ముందస్తుగా మన మెగాస్టార్ సుప్రీం హీరో చిరంజీవికి శుభాకాంక్షలు. ఇటువంటి ఘన విజయాన్ని అందించిన అభిమానులకి మరియు ప్రేక్షకులకి, మరియు మా వీకే మూవీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన 2000 పైగా ఉన్న సబ్స్క్రైబర్ దేవుళ్ళకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరియు ఆ దేవుడు ఆశీస్సులు అందరికీ సంపూర్ణంగా ఉండి అందరూ సుఖ సంతోషాలు, భోగభాగ్యాలతో జీవించాలని మనసారా మా వీకే మూవీస్ తరపున కోరుకుంటున్నాం. అనుక్షణం మీకు మూవీ అప్డేట్స్ ఇస్తున్న మా వీకే మూవీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ వీకే మూవీస్ యూట్యూబ్ ఛానల్.